వెల్కమ్ టు PM7. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో అడిలైన్లో మొదలైన రెండో టెస్టులో భారత్ కుదేలైంది. పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు స్టార్ బ్యాటర్లు పెవిలియన్ కు చేరారు. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ 23 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజ్లో రిషబ్ పంత్, రోహిత్ శర్మ ఉన్నారు. యశస్వి జైస్వాల్ గోల్డెన్ డక్ కాగా విరాట్ కోహ్లీ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గులాబీ టెస్టుల్లో టాస్ నెగ్గిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. పెర్త్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఇన్నింగ్స్ మొదటి బంతికే ఎల్బీగా అవుట్ అయ్యాడు. ఈ సమయంలో కేఎల్ రాహుల్ 37, శుభ్మన్ గిల్ 31 క్రీజ్లో పాతుకుపోయారు. ముందుగా గిల్ అటాక్ చేయగా ఆపై రాహుల్ దూకుడు పెంచాడు. ఈ క్రమంలో రెండో వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ కి అవకాశం లభించినా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ వేగంగా పరుగులు చేస్తున్న సమయంలో మిచెల్ స్టార్క్ మరోసారి బౌలింగ్ కు వచ్చి భారత బ్యాటింగ్ ఆర్డర్ను కకలావికలం చేశాడు. ముందుగా కేఎల్ ని అవుట్ చేసిన స్టార్క్ తర్వాత ఓవర్లో విరాట్ కోహ్లీని వెనక్కి పంపాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుండి బాగా ఆడిన గిల్ బౌలాండ్ వేసిన బంతికి ఎల్బీగా అవుట్ అయ్యాడు. దీంతో 4 ఓవర్ల వ్యవధిలో భారత్ 3 వికెట్లను కోల్పోయింది. ఇక అప్పుడు ఆశలు అన్ని రిషబ్ పంత్, రోహిత్ శర్మల పైన ఉంది.